హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీ P4 పవర్ లాంచ్ అయింది కదా. అయితే దాంట్లో 10,000 mAh బ్యాటరీ ఉంది. దీంట్లో ఉన్నటువంటి అన్ని స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మీరు తీసుకోవాలా లేదా, ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఇది కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. అలాగే కొనకుండా ఉండడానికి కూడా 3 రీజన్స్ ఉన్నాయి. అసలు అవి ఏంటో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఫస్ట్ దీంట్లోని బ్యాటరీని హైలైట్ చేస్తుంది కాబట్టి బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ఫోన్ 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. ఇండియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ ఇదే, అది కూడా రియల్మీ నుండి. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ మొబైల్ ఫోన్ 9.08 mm థిన్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా దీని వెయిట్ కూడా 219 grams ఉంటుంది అంతే. ఇక ఇంత పెద్ద బ్యాటరీ ఉంది కదా, ఈ మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అంటే అలా ఏముండదు. ఈ లోపల ఉన్నటువంటి బ్యాటరీకి 5 లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అండ్ ఈ బ్యాటరీకి CPAC ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇక ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చారు కదా, ఈ బ్యాటరీ హెల్త్ ఎంత వరకు ఉంటుంది, త్వరగా పాడవుతుందేమో అని అనుకోకండి. రియల్మీ చెప్తున్న విషయం ఏంటంటే ఇది 1650 సైకిల్స్ వరకు దీని బ్యాటరీ హెల్త్ ఇంకా 80% వరకు మెయింటైన్ అవుతుందంట. ఇక మరి సైకిల్ కౌంట్ ఏంటి, ఈ బ్యాటరీ హెల్త్ ఏంటి అంటే, ఒక మొబైల్ ఫోన్ ని మనం 0 నుండి 100 వరకు ఛార్జ్ చేసామనుకోండి, అదొక ఛార్జ్ సైకిల్. అట్లా 1650 ఛార్జ్ సైకిల్స్ వరకు దీని బ్యాటరీ హెల్త్ అనేది ఇంకా 80% వరకు మెయింటైన్ అవుతుంది. అదే డిఫరెంట్ మొబైల్స్ లో, అంటే వీళ్ళ కాంపిటీటర్స్ అయి ఉంటారు కదా, వాళ్ళ మొబైల్స్ 1200 ఛార్జ్ సైకిల్స్ కి సపోర్ట్ చేస్తాయి. వాళ్ళకి పోటీగా వీళ్ళు 1650 ఛార్జ్ సైకిల్స్ ని ప్రామిస్ చేశారు. ఇది ఒక పెద్ద 10,001 mAh బ్యాటరీ అయినా దీన్ని ఛార్జ్ చేయడానికి 80 watts ఫాస్ట్ ఛార్జ్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ పెద్దది కాబట్టి కొంచెం లాంగ్ టైమే తీసుకుంటుంది అనుకోండి ఛార్జ్ అవ్వడానికి. 80 watts ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే ఈ మొబైల్ ఫోన్ 1 hour 45 minutes లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక ఇంత పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి మనం దీన్ని ఈజీగా 2.5 days అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా 5,000 mAh బ్యాటరీస్ కూడా 1 day 1.5 day ఈజీగా వస్తాయి, అంటే నార్మల్ యూస్ ప్రకారంగా. ఒకవేళ మీరు దీంట్లో గేమ్స్ ఆడినప్పటికీ కూడా 2 days 2.5 days ఖచ్చితంగా వస్తుంది. ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే, దీంట్లో 10,000 mAh బ్యాటరీ ఉంది కదా, ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని మీరు వేరే మొబైల్స్ కి ఛార్జింగ్ పెట్టొచ్చు. అది కూడా 27 watts వరకు రివర్స్ వైర్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మెయిన్ గా ఈ మొబైల్ ఫోన్ డిజైన్ చేసిందే బ్యాటరీ పర్పస్ కోసం. ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో 3 days లేకపోతే ఛార్జింగ్ పెట్టి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి లాంగ్ టైం వరకు ఛార్జింగ్ పెట్టకుండా, అంటే ఒక రోజు పెట్టి సాయంత్రం వరకు ఛార్జింగ్ పెట్టరు, లేకపోతే ఏదో పని చేసుకుంటారు, ఆ మొబైల్ ఫోన్ లో సినిమాలు చూస్తారు, ఇలాంటి వాళ్ళకైతే ఈ బ్యాటరీ మ్యాసివ్ ఉంటుంది కాబట్టి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, పర్టికులర్ గా ఇది బ్యాటరీ ఓరియంటెడ్ మొబైల్ ఫోన్. వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసమో లేకపోతే వెయిట్ మేనేజ్ చేయడం కోసం కావచ్చు, దీన్ని ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ చేశారు. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది IP66, IP68 అండ్ 69 రేటింగ్ తో వస్తుంది. అండ్ ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అండ్ వాటర్ జెట్స్ లో కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. ఇక ఈ మొబైల్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ఫస్ట్ ఇది ట్రాన్స్ సిల్వర్ కలర్, ఇక సెకండ్ ట్రాన్స్ ఆరెంజ్ కలర్, ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక థర్డ్ ట్రాన్స్ బ్లూ కలర్ తో వస్తుంది. ఇక దీని బటన్స్ వచ్చేసరికి రైట్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ కూడా రైట్ సైడ్ ఉంటాయి. ఇక దీంట్లో టాప్ సైడ్ ఐర్ బ్లాస్టర్ తో వస్తుంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కూడా ఉంది. ఇక బ్యాటరీ ఓరియంటెడ్ మొబైల్ ఫోనే కదా, ఇక డిస్ప్లే ఇట్లా అవన్నీ బాగుంటాయా అంటే అట్లేం లేదు. ఇది 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా 6.8 inch డిస్ప్లే అండ్ ఇది 10-bit ప్యానల్ HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఇది క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. దీంట్లో హైపర్ విజన్ చిప్ కూడా ఉంది. చూసారు కదా, ఇన్ని పాయింట్స్ ఉన్నాయి డిస్ప్లే లోపల. మీకు డిస్ప్లే కూడా ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, మరి బ్రైట్నెస్ విషయం ఏంటి అంటే, ఇది 6500 nits పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 1800 nits HBM కి సపోర్ట్ చేస్తుంది, అదే హై బ్రైట్నెస్ నిట్స్. ఇక మీకు డైరెక్ట్ సన్లైట్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక అదర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అది కూడా డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండదు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 9 5G బ్యాండ్స్ ఉంటాయి, Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది అండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇది USB కనెక్టివిటీ 2.0 తో వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది అండ్ NFC అయితే ఉండదు. ఇక దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ఇది Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఇక దీంట్లో బేస్ వేరియంట్ స్టార్టింగ్ వచ్చేసరికి 8GB ప్లస్ 128GB తో వస్తుంది. ఇక దీంట్లో హై ఎండ్ వేరియంట్ 12GB 256GB తో వస్తుంది. అండ్ దీంట్లో ర్యామ్ టైప్ LPDDR4X ఉంటుంది అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ కెమెరాస్ అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది సోనీ IMX882 సెన్సార్ అండ్ 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇక ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక వీడియోస్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకొని 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పోర్ట్రేట్ వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Realme UI 7.0 తో వస్తుంది అండ్ Android 16 తో వస్తుంది. అప్ టు 3 years వరకు అయితే మేజర్ అప్డేట్స్ అయితే లభిస్తాయి అండ్ దాంతో పాటుగా 4 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ మీకు లభిస్తాయి. ఇక ఇది ఫ్రెండ్స్ రియల్మీ P4 పవర్ గురించి మాట్లాడుకుంటే, ఇక దీంట్లో ఉన్నటువంటి 3 ప్రోస్ ఏంటి అండ్ 3 కాన్స్ ఏంటో తెలుసుకోమని చెప్పాం కదా. 3 ప్రోస్ ఏంటంటే,
ఇక దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ మేజర్ పాయింట్ వచ్చేసరికి దీని బ్యాటరీ కెపాసిటీ. మీకు దీనివల్ల మల్టీ డేస్ ఆఫ్ బ్యాటరీ లభిస్తుంది. సో మీరు ఈజీగా ఒకసారి ఛార్జ్ చేస్తే 2 days వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ప్రో వచ్చేసరికి స్మూత్ డిస్ప్లే, మంచి రిఫ్రెష్ రేట్. సో ఇది ఆ ప్రైస్ రేంజ్ లో పెద్ద డిస్ప్లే, మంచి క్వాలిటీ ఉన్న డిస్ప్లే. దాంట్లో మీరు మూవీస్ కావచ్చు, ఇంకేదైనా వాచ్ చేస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుంది. ఇక థర్డ్ ప్రో వచ్చేసరికి డ్యూరబిలిటీ అండ్ లాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్. ఇక దీంట్లో ఐపీ రేటింగ్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. ఇది IP69 రేటింగ్ తో వస్తుంది. సో అక్కడ మీకు వాటర్ జెట్స్ కావచ్చు, వర్షంలో తడిసినా కూడా ఫోన్ కి ఏం అవ్వదు. యాక్చువల్ గా కంప్లీట్ ఇది వాటర్ రెసిస్టెంట్ ఫోన్. ఇక మేజర్ అప్గ్రేడ్స్ కూడా మీకు 3 years వరకు లభిస్తాయి. ఇక కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కాన్ వచ్చేసరికి సో మీకు అక్కడ ఈ ఫోన్ అనేది కొంచెం బల్కీగా అనిపించవచ్చు, ఎందుకంటే కొంచెం బిగ్గర్ బ్యాటరీ ఉంది కాబట్టి. ఇక సెకండ్ కాన్ వచ్చేసరికి యావరేజ్ కెమెరా సిస్టమ్. ఇది ఖచ్చితంగా బ్యాటరీ ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి మీరు ఎక్కువ కెమెరాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక థర్డ్ కాన్ వచ్చేసరికి మీకు ఛార్జింగ్ అంత ఫాస్ట్ మీరు ఫీల్ అవ్వకపోవచ్చు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినప్పటికీ మీకు అక్కడ బిగ్గర్ బ్యాటరీ కాబట్టి కొంచెం ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఫోన్ అక్కడ 25,000 నుండి 30,000 మధ్యలో లాంచ్ అవ్వచ్చు. ఆ ప్రైస్ రేంజ్ లో ఇది బెస్ట్ ఫోన్ అంటే మీకు ఒకవేళ హెవీ బ్యాటరీ అవసరం, మంచి డిస్ప్లే క్వాలిటీ ఉండాలి, కెమెరాస్ మేమంతా పట్టించుకోము, అసలు గేమింగ్ అంటే మాకు అసలు ఇంపార్టెంటే కాదు, మేము జస్ట్ నార్మల్ యూజ్ చేస్తాం, ర్యాపిడో వేస్తాం, లేకపోతే బయట ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తాం, ఒకసారి ఛార్జ్ పెడితే 2 days రావాలి, ఒకవేళ ఇలాంటి యూజర్ మీరైతే ఈ ఫోన్ మీకు అక్కడ బెటర్ ఉంటుంది. ఇక మేము ఆల్ రౌండర్స్, మాకు కెమెరాస్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ కూడా బాగుండాలి, ఓవరాల్ గా మొబైల్ ఫోన్ బాగుండాలి అంటే ఒకవేళ ఇది 25 to 30K బడ్జెట్ లో లాంచ్ అయితే అక్కడ రియల్మీ P4 Pro బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు అంటే దీంట్లో ప్రాసెసర్ కూడా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, అండ్ ఆల్సో మీకు కెమెరాస్ కూడా బెటర్ గా ఉంటాయి. ఇక మీరు డిఫరెంట్ కేటగిరీస్ లో మొబైల్ ఫోన్ చూస్తూ 25,000 లోపల మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇక్కడ ఐకార్డ్స్ లో ఒక వీడియో ఇస్తున్నాను, ఆ వీడియో చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలని చెప్పి. ఇక లేదు మేము 25,000 లోపు వెళ్ళలేము, 20,000 లోపలనే మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఏ మొబైల్ ఫోన్ సెట్ అవుతుంది, ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలని. ఇక ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రియల్మీ P4 పవర్ కి సంబంధించినటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్. ఇక వీడియో ఎండ్కి వచ్చేసాం. ఇక ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇక 10,000 ఫాలోవర్స్ కి మనం ఎంతో దూరంలో లేము, ఇంకొక 100 ఫాలోవర్స్ అయితే మనం 10,000 హిట్ చేస్తాం. ఇంతవరకు మీరు వీడియో చూసి ఖచ్చితంగా కంటెంట్ ఉంది, వాల్యుబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక 10,000 హిట్ కాగానే ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది, ఖచ్చితంగా 10,000 ఫాలోవర్స్ తర్వాత మనం ఒక లైవ్ పెట్టి ఆ సర్ప్రైజ్ అయితే రివీల్ చేద్దాం. ఇక ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.